వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పిహెచ్సి డాక్టర్ సౌమ్య మైకేల్ ప్రతిపాడు పిహెచ్సి నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో డాక్టర్ సౌమ్య మైకేల్ తో పాటుగా పిఎస్సి స్టాఫ్ పాల్గొన్నారు. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. క్యాన్సర్ డేగా మనం ప్రతి చోట సెలబ్రేట్ చేయటం చూస్తాం. ఎందుకు ఒక రోజు పెట్టారు క్యాన్సర్కి అంటే ఫస్ట్ ఇది అవగాహన సదస్సు. అంటే ఫస్ట్ ఏమంటే వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలని, క్యాన్సర్ని ఫైట్ చేయాలి అనేటువంటి దాంతో మేము ప్రతి ఒక్కరికి ఆ బ్లెస్సింగ్ పంపిస్తున్నాం. అయితే మరి క్యాన్సర్ విషయంలో మనం ఆలోచించినట్టయితే క్యాన్సర్కి నివారణ ఉంది. అయితే ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దేనికైనా కూడా అసలు క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయాలి అనేటువంటి పద్ధతులు చూడాలి. మరి రకరకాల క్యాన్సర్స్ మనం సమాజంలో చూస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు చూస్తున్నాము అంటే మన జీవన విధానాలు మారిపోయినాయి. లైఫ్ స్టైల్ ఫస్ట్ మార్చుకోవాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఎప్పుడైతే హెల్తీగా మనం ఉన్నామో ఎటువంటి డిసీజ్ వచ్చినా సరే దాన్ని మనం ఫైట్ చేయొచ్చు. మరి క్యాన్సర్ ఇప్పుడు ఫస్ట్ ఈ గవర్నమెంట్ కూడా ఏంటి పెట్టింది అంటే స్క్రీనింగ్ టెస్ట్లు ప్రతి చోట అవైలబుల్గా పెట్టింది. ఇదివరకు మరి క్యాన్సర్ వచ్చిందా లేదా ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్ మార్క్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి పిహెచ్సిలో సిహెచ్సిలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది పెట్టింది. అది ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలి. ఇప్పుడు మరి స్మోకింగ్ అంటే చుట్ట, బీడి, కైని, లేకపోతే ఈ పాన్లు ఇవన్నీ తీసుకోవటం వల్ల, అలాగే స్మోకింగ్ ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద మనం చూస్తాం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. దాని దగ్గరికి వెళ్ళొద్దు అన్నా కూడా చాలా చోట్ల మనం ఇంకా పొగ తాగటం మనం చూస్తూ ఉంటాం. అలాగే కైనీలు నోట్లో పెట్టుకుని అలా ఉంచుకోవటం, దీనివల్ల మౌత్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఫస్ట్ థింగ్ ఇవన్నీ కూడా మానేసి మన జీవన స్టైల్ మార్చుకోవాలి. అయితే ఎలా వచ్చింది, ఓరల్ క్యాన్సర్ వచ్చిందా రాదా అనేటువంటి సిమ్టమ్స్ మనం చూసినట్టయితే ఒకవేళ కానీ ఈ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళు మౌత్లో ఒకవేళ కానీ తెల్లటి పొర కట్టడం కానీ, లేకపోతే ఎరుపు రంగులో ఒకవేళ కానీ బ్లీడింగ్ పాయింట్స్ ఉన్నటువంటి కానీ, అల్సర్స్ కానీ, మోర్ దాన్ 2 వీక్స్ ఏం మందులు వాడినా తగ్గకుండా ఉండటం కానీ, గుటక మింగటం కష్టమైనా, లేకపోతే మన వాయిస్ చేంజ్, ఇలాంటి ఏమన్నా సిమ్టమ్స్ ఒకవేళ కనిపించినట్టయితే మీ దగ్గరలో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి మీరు స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే అది మొదటి స్టేజ్ అనుకోండి. మనకి ఇంకా ఈజీగా మనం క్యాన్సర్ని నివారించవచ్చు, ట్రీట్ చేయొచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్ మరి ఫీమేల్స్లో మనం ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాము, సెల్ఫ్ ఎగ్జామినేషనే అంటే మనమే డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఒకవేళ కానీ ఏ బ్రెస్ట్ అయినా ఒకవేళ కానీ పెద్ద సైజులో అవ్వటం కానీ, గడ్డలు కట్టడం కానీ, ఆంపిట్స్లో అంటే చంకల్లో ఏమైనా గడ్డలు కట్టడం కానీ, లేకపోతే మన బ్రెస్ట్ ఏరియాలో ఒకవేళ దానిపైన ఉన్నటువంటి శరీరం ఏమైనా మార్పులు చెందింది అన్నా, లేకపోతే ఏమైనా కారుతుంటే దాంట్లో పస్ కానీ ఏదైనా కారుతుంటుంటే వెంటనే అవి మనం అలర్ట్ సైన్స్గా తీసుకుని వెంటనే వెళ్ళి డాక్టర్ గారికి మీరు చూపించుకున్నట్టయితే, ఇప్పుడు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు కదా, సో ఆడవాళ్ళు అది చూపించుకున్నట్టయితే వెంటనే మనం ఫస్ట్ స్టేజ్లోనే మనం బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది, ఆ ట్రీట్మెంట్ని మనం నివారణ చేయించవచ్చు. అలాగే
మరి బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరెవరిలో వస్తుంది అని అంటే ముఖ్యంగా ఈ గర్భనిరోధక మాత్రలు ఉంటాయి కదా, ఓసీపీల్స్ ఎక్కువ కాలం వాడకూడదు. మనకి ఆల్రెడీ ఇప్పుడు మనకి స్పేసింగ్కి ఐయుడి కాపర్ టీలని అవి వచ్చినాయి కదా, అవి పెట్టించుకోవటం ఎంతైనా మంచిది. లేదా 2 పిల్లలు పుట్టిన తర్వాత ట్యూబెక్టమీ కానీ వాసెక్టమీ కానీ చేయించుకోవచ్చు. అలాగే పిల్లలకి పాలు ఇవ్వనటువంటి వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత బిలో 19 years పెళ్లి చేసుకోవటం మంచిది కాదు, అప్పటికి శరీరం కూడా మనకు కోఆపరేట్ చేయదు. సో అలాగా ముందు చాలా యంగ్ ఏజ్లో కానీ మ్యారేజెస్ చేసుకోవటం వల్ల కానీ అది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని ఎలాగ మనం కనిపెట్టాలో చెప్పాను కదా. తర్వాత సర్వైకల్ క్యాన్సర్, అది కూడా ఆడవారిలోనే వస్తుంది. అబౌవ్ 35 years ఓల్డ్కి, లేకపోతే చాలామంది మల్టిపుల్ పార్ట్నర్స్ ఎక్కువ మందితో ఒకవేళ కానీ ఈ సెక్స్లో పాల్గొనటం కానీ, లేకపోతే ఎర్లీ మ్యారేజెస్ కానీ, ఇలాంటివన్నీ ఒకవేళ కానీ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ సెక్స్, అన్ప్రొటెక్టివ్ సెక్స్ లో పాల్గొన్నట్టయితే ఇట్లాంటి సర్వైకల్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ. ఏదైనా ఒకవేళ కానీ బ్లీడింగ్ అవుతున్నా, లేకపోతే ఏమైనా మనకి సెక్రీషన్స్ ఎక్కువగా తెల్లబట్ట అవుతుందంటారు కదా, అట్లాంటి ఏమన్నా అవుతున్నా వెంటనే మీరు సిగ్గుపడకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు చూపించుకోవాలి. అందుకే కదా మరి పెళ్లి కాని పిల్లలకి, బిలో 18 years లోపు పిల్లలకి ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ కూడా వచ్చింది. అది గవర్నమెంట్ మీ అందరికీ కూడా మరి అవేర్నెస్ క్రియేట్ చేసింది. ఆ ఇంజెక్షన్ చేయించుకుంటే ఎంతైనా మనం ఇలాంటి క్యాన్సర్స్ని కూడా మనం నివారణ చేయొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికి వచ్చి ఈ స్క్రీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు టెస్ట్ చేయించుకోండి. అలాగే లంగ్ క్యాన్సర్ కూడా ఊపిరితిత్తులకి ఎందుకు క్యాన్సర్ వస్తుంది? పొగ ఎక్కువ పీల్చడం, ఆల్కహాల్, ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ దాని మీదే ఉంటుంది. సో ఇవన్నీ పద్ధతులు మనం ఫస్ట్ నివారణ పద్ధతుల్లోకి వెళ్ళాలి. అలాగే ఈరోజు మరి జెనెటిక్గా కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, అంటే వంశపారపర్యంగా వచ్చేటువంటి క్యాన్సర్స్. అది మనం ఏం చేయలేము, జీన్స్ నుంచి వస్తాయి కాబట్టి. కానీ మనం ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అన్నమాట. మొదటగా అనేక కథలు ఒక లక్ష్యం అంటారు. అంటే ఒక్కొక్కరి కథ ఒక్కొక్కటి, ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క కాజ్ వల్ల వస్తుంది. కానీ మన లక్ష్యం ఏంటి? వచ్చిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. మనకు ఒకవేళ వస్తే దాన్ని ఫైట్ చేయాలి, మనోధైర్యంతో మనం ఫైట్ చేయాలి. అలాగే రాకుండా ఉండేటువంటి పద్ధతులు జాగ్రత్తగా ఒకవేళ కానీ మనం పాటించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. మరి మీరందరూ కూడా ఈరోజు క్యాన్సర్తో బాధపడినటువంటి వాళ్ళు, ఫైట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మన ప్రార్థనలు, మన బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి ఇవన్నీ కూడా మీరు విన్నది అనేక మందికి చెప్పాలని, అందరూ క్యాన్సర్ నుంచి బయటపడాలని, మన దేశం కూడా క్యాన్సర్ ఫ్రీ దేశంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్టార్ట్ చేసినటువంటి స్పోక్స్ అండ్ హబ్ ద్వారా మనం ఈ హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్స్ని స్టెమిక్ ప్రోగ్రామ్ ద్వారా ఆ గోల్డెన్ అవర్లో మనం టెనిక్టిప్లేస్ అనేటువంటి ఇంజెక్షన్, ఎంతో ఖరీదైనటువంటి ఇంజెక్షన్, సుమారు 45,000 ఇంజెక్షన్, మరి అది మనకి అవైలబుల్గా పెట్టడం అనేటువంటిది ప్రజలకు చాలా అది యూస్ఫుల్, ప్రాణాలను రక్షించడానికి. మరి మన సిహెచ్సి ప్రతిపాడు కాకినాడ డిస్ట్రిక్ట్లో ఇప్పటికీ మేము దగ్గర 4 ఇంజెక్షన్స్ నలుగురికి ఇవ్వటం జరిగింది. మరి కార్డియాలజిస్ట్ దగ్గరికి పట్టణానికి వెళ్లకుండా ఇలాంటి రిమోట్ ఏరియాస్లో కూడా మనకి అలాంటి ఇంజెక్షన్ ఉండటం వల్ల మరి ఇప్పుడు మేము 4 ప్రాణాలు, ఈసీజీ అది అబ్నార్మల్గా ఉండటం, హబ్కు పంపించడం, కార్డియాలజిస్ట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెంటనే ఆ ఇంజెక్షన్ని మేము అడ్మినిస్టర్ చేయటం పేషెంట్స్కి. మరి 4 పేషెంట్స్ని వెంటనే ఇమీడియట్గా మళ్ళీ 5 హాస్పిటల్స్కి పంపించాము. 2 పేషెంట్లకి మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి అక్కడ సర్జరీ కూడా అయ్యింది. మరి మేము ఎంతో సంతోషిస్తున్నాము, ఎందుకంటే ఈ ఇంజెక్షన్ ద్వారా మనం ఇమీడియట్గా పేషెంట్ని, హార్ట్ అటాక్ వచ్చినటువంటి పేషెంట్ని రక్షించగలం, లైఫ్ని సేవ్ చేయగలం. అందుకే ఇది మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ నూక్ అండ్ కార్నర్కి ప్రతి పేషెంట్కి అవగాహన ఉండాలి, వాళ్ళకి తెలుసుకోవాలి. సో ఏ సిమ్టమ్స్ వచ్చినా కూడా వెంటనే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, దూరం ఉండేటువంటి హాస్పిటల్స్కి, స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఇమీడియట్గా వచ్చినట్టయితే ఇమీడియట్గా హబ్కి పంపించి ఈసీజీ తీసి దాని ద్వారా ఇంజెక్షన్ అడ్మినిస్టర్ చేస్తాము. ఇది అందరూ కూడా వినియోగించుకోవాలని, అవగాహనలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.